అంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు 2,30,000 కోట్లకి అసలు లెక్క జమ లేదంటారా ఏంటి? ఇక ఉంటే ఆయనకు ఉండొచ్చు. హ్మ్. అడుగుతున్నాం కదా! మేము చాలా కాలం నుంచి అడుగుతున్నాం. ఒక ఓ మీరు చెప్పండి, జనానికి ఒకసారి చెప్పండి. మేము కూడా అర్థం చేసుకుంటాం కదా! మీరేం గొప్ప గొప్పవి చేస్తున్నామని. ఒక పత్రం విడుదల చేయండి మీరు. అఫీషియల్‌గా చెప్పండి. అదే సార్ పెన్షన్లు ఇస్తున్నారు. 4,000 పెన్షన్లు చెప్పి ఇస్తున్నారు. రైట్ సార్. హ్మ్. 4,000 పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్ని తగ్గించారు మేము ఇచ్చేవాటికి? అంతకుముందు మేము ఇచ్చినాటికి మీరు ఎన్ని తగ్గించారు? అవి కూడా మొత్తం చెప్పండి. హామీలు అమలు చేయట్లేదా మరి? హామీలు ఏం అమలు చేశారండి? హ్మ్. వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఎంతో మందికి చెప్పి తక్కువ మందికి ఇస్తున్నారు. అట్లాగే తల్లికి వందనం కూడా 2, 3, 10 మంది అన్నారు, బాగానే ఉంది. ఇంకా కొద్దిగా కానండి మీకు ఒప్పుకుంటా అన్నాడు మహానుభావుడు అయిన చంద్రబాబు నాయుడు గారు. అది వేరే విషయం అనుకోండి. ఎంతవరకు ఇచ్చారు? అంతకుముందు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? మీరెంత మందికి ఇచ్చారు? తీయండి, అన్ని తీయండి, చెప్పండి. మీరే చెప్పరే. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి మహాప్రభు అని మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాం మేము. మాలాంటి వాళ్ళు కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు తెలుసుకుంటాం. ఓహో, ఈ విధంగా జరుగుతుందా బ్రహ్మాండంగా.